దేవుని నామానికి స్తోత్రములు. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, దైవ సేవకురాలికి, కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు. ఇప్పటి వరకు 6 మాటలు విన్నాం కదా! 5 మాటలు విన్నాము. 6వ మాట ఇప్పుడు విన్నాము. సమాప్తమైందని దేవుడు చెప్పాడు. అయితే ఎక్కువసేపు చెప్పను గానీ ఒక 4-5 మినిట్స్‌లో నేను కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా. ఎందుకంటే సమయం అయిపోతుంది. మనకిచ్చిన సమయంలో మనం షార్ట్‌గా చేసి చెప్పుకోవాలి కాబట్టి తొందరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఈ సమాప్తమైంది అనే పదం గ్రీకు భాషలో టెటలిస్టై అని అంటారు. టెటలిస్టై. దీన్ని 4 రకాలుగా వర్ణించడం జరిగింది. ఫస్ట్‌ది ఈ 4 తొందరగా చెప్పి ముగించుకుందాం. మొదటిది ఏంటిదంటే అకాంప్లిష్ అని చెప్తారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. జాన్ 17:4లో ఏముందంటే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచితిని అని ఉంది. అంటే ధర్మశాస్త్రము తండ్రి అప్పగించిన పని నెరవేర్చబడింది. మన దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడుగా ఉన్నారు కాబట్టి తండ్రి కుమారుడికి ఇచ్చిన పని కంప్లీట్ చేయబడిందని, నెరవేర్చబడిందని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. రెండవదిగా పర్ఫార్మ్. ఇది కొలస్సీ 2:14లో ధర్మశాస్త్రము విధి విధానాలు తీర్చబడ్డాయి. ధర్మశాస్త్రం కూడా నెరవేర్చబడింది. ఆ తర్వాత థర్డ్‌ది ఏంటంటే టు పే, చెల్లించుట. మత్తయి 20:28లో, మాథ్యూ 20:28లో విమోచన క్రయధనం చెల్లించబడుతుంది. విమోచన కూడా చెల్లించబడింది. దాని తర్వాత 4వది టు మేక్ అండ్ ఎండ్, చాలించుట. గలతీ 1:3-5 వచనాల్లో లోక పాపం చాలించబడింది. అంటే మనం చేసిన పాపాల కొరకు దేవుడు తన ప్రాణాన్ని బలిగా అర్పించాడనమాట. అంటే లోకానుసారంగా మనకి తల్లిదండ్రులు ఉండొచ్చు, బంధుమిత్రులు అనేక మంది ఉండొచ్చు. కానీ మనకి బాగోలేదంటే ఏ ఒక్కరు కూడా వారి ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఎవ్వరు ఉండరు. ఎవరైనా ఇస్తారా అండి? మనుషులుగా మనమైతే మన స్వార్థం కొరకు మనం చూసుకుంటాం గానీ, ఎంత కుటుంబమైనా, ఎంత రక్త సంబంధికులైనా కన్న తల్లిదండ్రులు కూడా ఎవ్వరు తన కుమారుల కొరకు లేదా తన కుమార్తెల కొరకు వారి ప్రాణాలను ఇవ్వడానికి ఎంత మాత్రమునో ఒప్పుకోరు. కానీ దేవుడు మన పాపాల నిమిత్తం సిలువలో వేయబడి మరణించాడు. అయితే ఇక్కడ దేవుడు